టాపిక్ ఏంటంటే ఇప్పుడు స్పెక్యులేషన్స్ అండ్ సర్వీస్ మెయిన్లీ దాని గురించి ఒకటి చెప్తాను. అంటే అనాలిసిస్లు ఎక్కువైపోతుందండి, జనాల నుంచి చాలా అనాలిసిస్లు వస్తున్నాయి. నాకు రిపీటెడ్గా ఏమవుతుందంటే కొంచెం ఇరిటేషన్ వచ్చేసి పాయింట్ ఎక్కడ అవుతుందంటే విపరీతంగా ఫోన్లు వస్తున్నాయండి. అంటే ఎవరో ర్యాండమ్గా వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని వాళ్ళు చేస్తున్నారు. నేను తప్పు అది ఇది అనగానే ఫోన్లు ఇంకా సేమ్ ప్రశ్న ఒకే ప్రశ్న 300 సార్లు రిపీట్ అయితే ఎవరికన్నా వచ్చి ఇరిటేషన్ నాకు అవుతుంది. ఎదురు ఒక 300 అని కాదు కానీ ఒక 100-200 మంది దగ్గర ఫోన్ చేశారు, 100-150 మంది వరకు పెంచుకొని ఈ పరిస్థితి ఏంటి అన్నట్టు. నేను మొత్తం అన్నింటికి ఒక క్లారిటీ ఇద్దానండి, బాగున్నాను. సో జస్ట్ జనాలు కనుక్కున్నట్లు చెప్దామని. సో ఇప్పుడు ఒక విషయం అందరూ ఆలోచించాలండి. ఏంటంటే సౌండ్ తగ్గించరా. ఒక విషయం అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే స్పెక్యులేషన్స్ అండి. ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏమవుతుంది, ఎలా వస్తుంది, దీనికి ఎంత ఇదిగా స్పెక్యులేట్ చేసేస్తున్నారు అనేది ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే కొంతమంది ఇక్కడ రాదు, ఇది పవన్ కళ్యాణ్ గాజువాకలో రాదు, భీమవరంలో రాదు, ఇంకెక్కడో రాదు, ఇలాంటి విచిత్రమైన మాటలన్నీ అవుతున్నాయి. అసలు కన్ఫర్మ్ చేయడానికి మీరు అందరూ ఎవరో ఎందుకు చేస్తున్నారు ఇది ఆలోచించినప్పుడు వచ్చిన సమాధానం ఏంటంటే బెట్టింగ్ బంగారు రోజు. చాలామంది బెట్టింగ్లు వేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు పిఆర్పి అప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే పిఆర్పి వల్ల మేము నాశనం అయిపోయి ఉంటారు. ఇక్కడ నాశనం అయిపోవడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అవమాన భారాన్ని ఎవరం కాదన్నాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే మనం ఉన్నప్పుడు మనకి ఒక కేస్ స్టడీలో పనికొచ్చే పార్టీ పిఆర్పి. అదొక మంచి ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ మనకి ఎప్పుడు కూడా. దాని మీద ఏం జరిగిందని మనకి ఎక్స్పెరిమెంట్లో పనిచేస్తుంది. పిఆర్పి అప్పుడు పాడైపోయిన వాళ్ళు 2 రకాలు. ఫైనాన్షియల్గా పాడైపోయిన వాళ్ళు 2 అవమాన భారాన్ని నేను కాదన్నా. అది పక్కన పెడితే మేము పాడైపోయాం అంటే ఫైనాన్షియల్గా ఎందుకు పాడైపోయారు, మీరు ఏం చేస్తారని ఫైనాన్షియల్గా పాడైపోయారు? బెట్టింగ్లు కట్టి. మీరు కట్టిన బెట్టింగ్లకి ఇప్పుడు ఒకటండి, బెట్లు వేసి కూడా ఎలా అన్నా నాశనం అయిపోతాడు. ఆ రోజు పిఆర్పి అడ్డం ఉంది, అది లేకపోతే గుర్రపందెం ఆడేస్తాను, ప్యాకెట్ ఆడేస్తావు, లేదంటే ఇంక ఎందులోనో పెట్టేస్తావు, ఏదో దాంట్లో పడేసి నువ్వు నాశనం అయిపోయి ఎలా నాశనం అయిపోతుంది. దానికి ఆ రోజు నీకు పిఆర్పి అడ్డంగా కనిపించింది. నువ్వు వేసి బెట్లు. ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ మేము బెట్లు వేయమని ఎప్పుడు అడగలేదుగా. బెట్లు వేయమని మీకు చెప్పారా? వాళ్ళు డబ్బులే పంచమని ఎవరిని అనలేదు. డబ్బులు పంచిపెట్టమని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు, ఓట్ ఫర్ నోటే చేయొద్దని చెప్పినప్పుడు నేను బెట్టింగ్ ఎలా వేయమని చెప్తాడు? అది నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఎలా పెడతావు? అసలు పవన్ కళ్యాణ్ వాళ్ళు మేము పాడైపోయిందంటే పర్లేదండి, కొంచెం కవర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ గుడియా హరికృష్ణ రాకపోవడం కొంచెం కవర్ అవుతున్నానండి, పర్లేదు. ఎలక్షన్ ఉంటుంది కదా, తిరిగేసాం, ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నాం. సో అడిగేటప్పుడు గుర్తవుతుంది, చూసారా? ఎనీవేస్, సో అలాగే పవన్ కళ్యాణ్ ఏమన్నా బెట్లేమని అనలేదు. రెండోది, ఈ స్పెక్యులేషన్స్ కొంచెం తగ్గించండి. స్పెక్యులేషన్స్ రెండోది ఏంటంటే ఆల్రెడీ డెసిషన్స్ చేసేస్తున్నారండి. అంటే పార్టీ ఇక్కడ తప్పు చేసింది, ఇక్కడ ఉప్పు చేసింది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది. ఏమన్నా రిజల్ట్ రాకుండా అసెస్మెంట్ అయిపోవటానికి నువ్వు ఎవరివే? ఇప్పుడు ఏమైనా అమనండి, నీకు జనసేనకు 10 సీట్లు వస్తాయి, 110 సీట్లు వస్తాయి, నువ్వు ఎలా చెప్పగలవు? తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఏ సర్వేలు, ఏ పనులు, ఇవన్నీ కూడా మహాకూటమి వచ్చేస్తాయని ఘంటాపదంగా చెప్పినాయి. అలాంటి మహాకూటమికి పోటీ కూడా ఇవ్వకపోగా 18 సీట్లు వచ్చింది. అసలు అది ఎలా పాసిబుల్లో చెప్పండి ముందు మీరు నాకు. అది ఎవరు అసెస్మెంట్ ఇచ్చేవాడు? లేదా పవన్ కళ్యాణ్ గాజువాకలో విన్ అవుతాడు, ఓడిపోతాడు, ఎక్కడ విన్ అవుతాడు అక్కడ పోతాడు, ఈ భీమవరంలో, లేదంటే ఏ సీట్ మనకు వస్తుంది, ఏ సీట్ మనకు రాదు. అసలు స్పెక్యులేట్ చేయడానికి మీరు ఎవరు? ఇప్పుడు తప్పులు లేని పార్టీ అంటూ ఉండదు. తప్పే లేకపోతే వైసీపీ లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయింది? టీడీపీకి జనసేన అవసరం ఎందుకు వచ్చింది? తప్పే లేకపోతే ఆడవాళ్ళను. తప్పులు లేని పార్టీ అంటూ ఉండదండి. 2014లో వైసీపీ ఎందుకు నెగ్గలేదు? టీడీపీకి కూడా పవన్ కళ్యాణ్ అవసరం, బీజేపీ అవసరం ఎందుకు వచ్చింది 2014లో? ఆడల్లో ఎలాంటి తప్పు లేకపోతే మనం మద్దతు అడగాల్సిన కారణం వాళ్ళకి ఏంటి? అంతే కదా. అలా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అంటూ ఏదే ఉండదు. అసలు అధినాయకుడి మైండ్లో ఏముందో నీకు తెలియదు, జనాల పాలసీ అంటూ మీకు అస్సలు తెలియదు. ఈ రోజున్న సైలెంట్ ఓటింగ్ అనేది
జనసేనకున్న సైలెంట్ ఓటింగ్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. రిజల్ట్ వచ్చే వరకు చెప్తూ అనేది కళ్ళ రాసిమ్మనండి. ఎవరినన్నాను ఇది జరగబోతుంది అని రాసిమ్మనండి. అది తప్పు అయితే ఏం చేస్తాడో కూడా అడగండి. రాసిచ్చేస్తాను, నేను రాసిచ్చేస్తాను. జనసేన 175 వచ్చేంత రాసిచ్చేస్తాను. అవ్వకపోతే నేనేం చేయాలి? 174 వస్తే నేనేం చేయాలి? ఖచ్చితంగా రాసిమ్మనండి. అవునాను మగపిల్లడు తప్పితే ఆడపిల్ల, లేకపోతే ట్రాన్స్జెండర్, ఎంతకన్నా ఏం పుడతాయి? ఈ ముగ్గురులో ఎవరో ఒకరు పుట్టాలి. ఆ మాత్రం మాట ఎవరన్నా చెప్పేస్తారు. దానికి అది నువ్వేముంది నేనేముంది. 99% మగపిల్లడు, తప్పితే ఆడపిల్ల, అది తప్పితే ట్రాన్స్జెండర్ అంటారు. అంతేనా? అయ్యనా మీ తెలివితేటలో ఎలా చెప్పేస్తారు మీరు? ఎంతకన్నా ఏముంటుంది పుడతానికి? రాళ్ళు తప్పలో పుట్టవు కదా. కాబట్టి దయచేసి ఫాల్స్ స్పెక్యులేషన్స్ అని చేయొద్దు. దానివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. బెట్టింగ్లు వేసి వాళ్ళు ఈ స్పెక్యులేషన్స్ కోసం వెళ్తున్నారంటే, మీ బెట్టింగ్లకి వీటికి జనసేన వాడుకుంటున్నారంటే మీకన్నా దుర్మార్గులు లేదు. మీరు అలా బెట్టేసేవాడు అది ఎలా నాశనం అయిపోతాడు? ఆయన నాశనం అయిపోతానికి పుట్టాడు. బెట్టేసేవాడు నాశనం అవుతానికి పుట్టాడు. నాశనం అయిపోయినా ఉన్నాడు. పోతారు, వాళ్ళ కర్మకాళ్ళు పోతారు. మనం ఏం చేస్తాం దానికి జనసేన మీరు అడ్డం పెట్టుకోవద్దు దయచేసి. జనసేన నగ్గుద్దనం ఓడిపోతాను రెండు విధాలుగా. నువ్వు ఎవరైనా అది జనసేన, వైసీపీ, టీడీపీ, ఎవరైనా ఏ పార్టీ అయినా మీరు స్పెక్యులేషన్స్ బెట్టింగ్ కోసం వాడుతున్నారంటే మీరు నాశనం అయిపోయేవాళ్ళు ఎలాగోలా నాశనం అయిపోతారు. ఇప్పుడు జనసేన అడ్డం వచ్చింది మీకు. ఇది కాకపోతే ఐపీఎల్లో పెట్టేస్తారు మీరు, అది కాకపోతే ఇంక దేంట్లోనే పెట్టేస్తారు, ఇంకేదో అడ్డం పెట్టేసింది. మీరు పొడవతానికే పుట్టారు. కొన్ని జీవాలు అలా పడతాయి. ఆ బెట్టేసి నాశనం అయిపోతాను పుట్టి జీవాలను అలా బతకనే ఉండాలి. వాళ్ళ గురించి వద్దు. రెండోది స్పెక్యులేషన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అండ్ పార్టీ పలానా చోటను తప్పు చేసింది, పలానా చోటను ఒప్పు చేసిందని చెప్తానికి అసలు అసెస్మెంట్ ఇవ్వడానికి నీకున్న క్రెడిబిలిటీ ఏంటి? 10 ఏళ్ళు అందులో ఎన్నో సంవత్సరాలు తన కెరీర్ను పక్కన పెట్టేసి ఒక మనిషి పని చేస్తున్నాడంటే, తన ప్రాణం పెట్టి అందులో పని చేస్తున్నాడంటే అతనికి మన మీద ఎంత కమిట్మెంట్ ఉండాలి? అలాంటివి చేసేదానికి గవర్నమెంట్స్ ఉంది అంతే. రైట్ ఆర్ రాంగ్ లేడం మీరు ఫాలో అయ్యి తీరాలి. అదేంటంటే మరీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందంటే అది ఎక్కడ జరుగుతుంది, ఎంతలో జరుగుతుంది అనేది చూద్దాం. ఆ స్థాయి వేరే ఉంటుంది. అంతే తప్పించి చిన్నదానికి పెద్దదానికి తప్పు అది అసలు రిజల్ట్ రాకుండానే తప్పు అని ఎలా చెప్తారు మీరు? అదే పార్టీ అయినా, అది టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏ పార్టీకి. నేను ఇప్పుడు ఒకరి గురించి నేను మాట్లాడలా. నేను ఓవరాల్గా బయాస్డ్గా, ఎవరో ఒకరు బయాస్డ్గా కాదు, ఒక జడ్జిలా కూర్చున్నట్టు మాట్లాడుతున్నాను నేను. అది ఏ పార్టీ అయినా ఎవరైనా మీరు పలానా పార్టీ తప్పు చేసింది, పలానా పార్టీ ఒప్పు చేసిందని అసెస్మెంట్ ఎలా ఇచ్చేస్తారు రిజల్ట్ రాకుండా? రిజల్ట్ వచ్చిన తర్వాత మొదలెట్టండి. పార్టీ అడగకుండాను, రిజల్ట్ రాకుండాను అసెస్మెంట్ ఇవ్వటం అంటే మీరు అలా ఎలా చేస్తున్నారు అబ్బాయి? నాకు ఇప్పటికే నిజంగా అర్థం కావట్లా. దానికి ఎలాంటి సామెత మీకు చెప్పాలి, లేదంటే ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రిజల్ట్ రాకుండా నువ్వు అసెస్మెంట్ ఎలా చేస్తావు? హౌ ఇస్ దట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? నువ్వు తప్పని నీకు ఎలా తెలిసిపోయింది? రేపేమో పవన్ కళ్యాణ్ ప్రణాళిక జనాలకి ఎక్కి మనకు తెలవకుండా సైలెంట్ ఓటింగ్ విపరీతంగా పడి జనసేన అధికారంలోకి వస్తుందేమో. లేదు వైసీపీ ప్రొజెక్ట్ చేసిన ఆ రీజన్ లేని ఎవరు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు కదా, అది ఎందుకు రావాలంటే ఎవరో చెప్పలేకపోయారు. కానీ అది జనాలకు ఇంజెక్ట్ అయింది. అది ఇంజెక్ట్ అయ్యి వాళ్ళే వస్తారేమో. లేదు టీడీపీ బాబు వస్తే జాబ్ వస్తుంది, మళ్ళీ నీకే రావాలని వీళ్ళు గ్రాఫిక్ యాడ్స్ 4 చేశారు. ఆ యాడ్స్ వల్ల వాళ్ళకే వస్తుందేమో. ఎవరో చెప్పలేం. అసెస్మెంట్ అనేది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పు. ఈ 42 రోజులు మీరు ఎక్కడన్నా ఈవీఎంలో ఏమైనా తేడాలు జరుగుతున్నాయి చెప్పండి జనానికి, అది పబ్లిక్లో పెట్టండి, దాని గురించి మాట్లాడండి. ఈవీఎంఎల్ ప్రొటెక్షన్ సరిగ్గా ఉందా లేదా చూడండి. ఎక్కడెక్కడో మరి చెప్తున్నారు బయటికి తీస్తున్నారు, లోపల పెడుతున్నారు అంటే పుకార్లు ఎన్నో అవుతున్నాయి. ఆయన నిజమా కాదా, వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయా లేదా తీసుకురండి. అది అలాంటి వాటి గురించి పట్టించుకోండి. ఈ 40 రోజులు కూడా ఈవీఎంలను జాగ్రత్త చేసుకోవడం పెట్టుకోండి తప్ప ఎవరు కూడా అసెస్మెంట్లు బెట్టింగ్లు వీటికి ఈ స్పెక్యులేషన్స్లోకి వెళ్ళొద్దు దయచేసి. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అక్కడ పరిస్థితి ఏంటంటారు, ఇక్కడ పరిస్థితి ఎవరికి తెలుసు పరిస్థితి ఏంటను ఎలా చెప్పేస్తారు ఎవరన్నా? లగడపాటి కూడా పెద్ద పెద్ద సర్వేలు ఇచ్చాడు కదా టీఆర్ఎస్ కోసం. టీఆర్ఎస్ రాదు, మహాకూటమి మొత్తం అని. మరి మహాకూటమి 18 సీట్లు అవుతామని పోటీ అన్న ఇవ్వాలి కదా. ఇప్పుడు మహాకూటమి వచ్చేస్తుంది అన్నప్పుడు మార్జిన్లో అన్న పోవాలి. అలా కదా మరి 18 వస్తామేంటి? వాళ్ళకి కనీసం ఒక 60 సీట్లు రావాల్సింది, 18కి 60కి అది ఏమన్నా సంబంధం ఉందా? హౌస్ దట్? అదే అంటాను, ఇది అర్థం పర్థం లేని ఒక పిచ్చి స్పెక్యులేషన్స్ వెనకాలో సర్వేలు వెనకాలో పడొద్దు. రిజల్ట్ రానివ్వండి. నాయకుడు ఎంత కూల్గా ఉన్నాడు, ఆయన 4 సీట్లు కూడా ఉందా? అసలుకే నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు. మీకు ఎన్ని సీట్లు వస్తాయని ఉన్నారు, రాకపోతే ఏంటి, వస్తాయి ఏంటి అంటే ఇక్కడ ఇంకో విషయం అండి. ఆ కాంటాక్ట్స్ వేర్లేండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత అయిపోతే సినిమాలు చేసేసుకుంటాడు, అవి అన్ని మాటలు వస్తున్నాయి. ఏది రేపు పొద్దున్న రిజల్ట్ ఏమన్నా డిఫరెన్స్ వస్తాయి. ఒకవేళ డిఫరెన్స్ వచ్చినా రాకపోయినా నిజంగా నగ్గినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం తప్ప, ఎందుకు తప్పో చెప్పండి. ఒకవేళ చేసేటట్టు ఆయన చేస్తాడో నాకు తెలియదు. ఇప్పుడు నేను స్పెక్యులేట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ స్పెక్యులేషన్ ఇప్పుడు నేను చెప్పేది.
ఒకవేళ సినిమాలు చేస్తే తప్పేంటి? ఇప్పుడు జగన్ గారికి ఏం ఆస్తుపాస్తులు ఏం లేవా? కేవలం గవర్నమెంట్ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు వచ్చి జీతంతో మాత్రమే బతుకుతున్నాడా? 2.5 లక్షలన్నా నెలకి ఆయనకి ఖర్చు, దాంతో బతుకుతున్నాడా? వేరే వాళ్ళ వ్యాపారాలు కానీ ఇంకేమీ లేవా? ఉంటే ఆ వ్యాపారాలు ఎలా వచ్చినాయి? ఎప్పటి నుంచి మొదలైనవి? ఆ నాన్నగారి కన్నా ముందు వాళ్ళకున్న వ్యాపారాలు ఏంటి? ఆ వచ్చిన వ్యాపారాలు పోనీ నాన్నగారు ముందో నాన్నగారి తర్వాత వ్యాపారం చేయకుండా డబ్బులు వస్తున్నాయా? భారతీయ సిమెంట్లు ఈ సాక్షి న్యూస్ ఛానల్లో వీటిలోని వచ్చే డబ్బులు కాకుండా ఆయన వ్యాపారాలు కాకుండా వస్తున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అయితే, లోకేష్ గారికి అయితే హెరిటేజ్లోంచి వీటిలోంచి వచ్చే డబ్బులు కాకుండా కేవలం ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి గవర్నమెంట్ నుంచి వచ్చే జీతంలోంచి మాత్రమే తీసుకుపోతున్నాడా? పార్టీని ఆ డబ్బులతో నడుపుతున్నారు వాళ్ళందరూ? చెప్పండి. మరి వాళ్ళ వ్యాపారాలు అవన్నీ చేసేసుకుంటే లేని తప్పు పవన్ కళ్యాణ్ ఆయన వృత్తి ఈయన చేసుకుంటే తప్పేంటి? పాలిటిక్స్ ఇస్ హిస్ ప్యాషన్, ఆయన ప్యాషన్ అది. సమాజానికి ఏదైనా చెయ్యాలి, ఏదో ఉండాలనేది, దానికోసం ఆయన బ్లడ్ పెట్టాడు, ప్రాణం పెట్టాడు, మైండ్ పెట్టాడు, ఆలోచించాడు, చదివాడు, నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, జనాల్లో తిరిగాడు, కష్టపడుతున్నాడు, పబ్లిక్లో వాళ్ళ ఉద్దేశాలు అంటే తెలుసుకున్నాడు, గవర్నమెంట్ ఒక బెటర్ సొసైటీని ఎలా తీసుకురావాలంటే ఆయన ఐడియాలజీని ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటే ఎదురుకి వెళ్తున్నాడు. దానికోసం కొన్ని సంవత్సరాలు నేను సినిమాలు వదిలేసాడు. ఫ్యూచర్లో కూడా చేస్తాడు లేదో నాకు తెలియదు. ఒకవేళ చేస్తే తప్పేంటి? జస్ట్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే వీళ్ళందరూ వీళ్ళ వ్యాపారాలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తానికి ముందు వీళ్ళు మొత్తం వీళ్ళకున్న ఆఖరి రూపాయి వరకు దానాలు చేసి వచ్చారా? వచ్చిన తర్వాత కదా 1000 కోట్లు మొదలైన వీళ్ళందరికీ. రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు నాయుడుకి 2 ఎకరాలు, అక్కడి నుంచి ఎంత వచ్చాడు. అలాగే జగన్ గారికి 9 లక్షలు ఎంతో ఆస్తి, అప్పులు కూడా బోళ్ళు ఉన్నాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించున్నారు. అది రాజకీయాల్లోకి రావడానికి ముందు ఏం లేని వాళ్ళు వచ్చి 1000 కోట్లు సంపాదించుకున్నారు. 1000 కోట్లు ఉన్నాడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్న ఆస్తి తగలేసుకున్నాడు. ఇతను చెడ్డోడు, అతను మంచోడు. వాళ్ళిద్దరూ మీకు గొప్పోళ్ళు, నిజాయితీ పనులు. పవన్ కళ్యాణ్ చెడ్డోడు మీ దృష్టిలో. ఎందుకంటే రాజకీయాల్లోకి రావడం కోసం 1000 కోట్ల 100 కోట్ల ఆస్తిని వదులుకుని దీంట్లోకి వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చెడ్డోడు మీకు. వీళ్ళు ఏమీ లేకుండా ఇందులోకి వచ్చి తెగ సంపాదించేసుకున్నారు కాబట్టి వీళ్ళు నీతి పనులు, గొప్పోళ్ళు. వీళ్ళు మీకు రావాలి, కావాలి, బాధ్యత. ఒకరికేమో రావాలి జగన్, కావాలి జగన్, ఇంకొకరేమో బాబు కొట్టేయడం మన బాధ్యత అంట, లేదంటే ఆంధ్ర ద్రోహులు అంట. అదేంటో మరి ఎందుకు ద్రోహులు? పవన్ కళ్యాణ్ కన్నా ఈ ముగ్గురులో పవన్ కళ్యాణ్ కన్నా రాజకీయం అనే కాంటెక్స్లో మీరు కోడిగుడ్డు మీద ఏకలు పెట్టడం మానేసి ఆడెవడో ఇందాక రాసేయండి ఒక అతను, ఓ మహానుభావుడు, ఏంటిది బహుభార్యాతత్వం అయ్యి అనేది విజయసాయి రెడ్డి గారు అమీర్పేట ఈయన ఏదో రాస్తున్నాడు కదా, లోకేష్ ఏదో డెంగ్యూ అని, లేదంటే మంగళగిరిని, పురంధరేశ్వర్ అని, ఇంకా ఏ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ సరిగ్గా పలిగితే సగం నెగ్గినట్టే అది ఇదేని. దానికి ఏంటంటే కౌంటర్కి ఇంకెవరో ఇచ్చిన కామెంట్ ఏంటంటే జగన్ గారితో కనీసం జనగణమన సరిగ్గా పాటించండి అంటే దానికి ఇద్దరు దొందు అన్నట్టు పెడితే దానికి ఎవరో ఒక ఆయన మహానుభావుడు కామెంట్ ఇచ్చాడు. ఏంటంటే బహుభార్యతత్వం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి చెప్పించాడు అంటే వాళ్ళ రాజ్యాంగంలో ఎక్కడన్నా దాని గురించి తప్పు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏదైనా చేస్తున్నాడు, ఇదంతా పక్కన పెడతాం. మనం పాలిటిక్స్ అనే కాంటెక్స్ మానేసి పెంట చుట్టూరు ఏగల్లా తిరుగుతారండి మీరు పాలిటిక్స్ అనే కాంటెక్స్లో మాట్లాడిన పొలిటికల్గా పవన్ కళ్యాణ్, జగన్, లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, హూఎవర్ ఇట్ ఈస్, వీళ్ళల్లో ఎవరు బెటర్ ఎవరు కాదు అది చెప్పండి. మీరు పొలిటికల్గా ఎవరు కరెక్ట్ అని అది మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడితే మీకు 100 లొసుగులు ఉన్నాయి. మరి ఆ పొలిటికల్గా చూసినప్పుడు ఇతను డబ్బులు వదులుకుని వచ్చి పని చేయడానికి చూస్తున్నాడు. ఇతను వాళ్ళు ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి బాగుపడ్డోళ్ళు, వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు కరెక్ట్? జనాల కోసం డబ్బులు వదులుకున్నాడు కరెక్టా? జనాల మీద పడి తినేవాళ్ళు కరెక్టా? కాదని అలా చెప్పి ఇంకేదో ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేసి ఇంకేదో చెప్పాలన్నట్టు చెప్పుకోండి. దానికి అనవసరం. నేను అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ముగ్గురులో ఎవరు నిజాయితీ పరు అంటే అవతల కొట్టేసి కూడా మనసాక్షి తెలుసు పవన్ కళ్యాణ్ నిజాయితీ పరు. సో ఎనీవేస్ ఇంకా దయచేసి స్పెక్యులేషన్స్ వద్దు, బెట్టింగ్లు వద్దు, బెట్టింగ్లు వేసి వాళ్ళ కోసం స్పెక్యులేషన్స్ వద్దు, స్పెక్యులేషన్స్ నమ్మొద్దు, అండ్ అసెస్మెంట్లు చెయ్యొద్దు. ఏమనంటే పార్టీ పలానా చోట ఒప్పు చేసింది ఏ పార్టీ కానీ ఈ 3 పార్టీలకి సమానంగా చెప్తున్నాను నేను. మీ పార్టీలు ఆల్రెడీ తప్పు అని మీరు అనుకోవద్దు. రిజల్ట్ రాకుండా అసెస్మెంట్లు చేయొద్దు. ఒక్కొక్కసారి మీ పార్టీ ప్రొజెక్ట్ చేసిన విధానం లేదా వాళ్ళు వాడిన ఇదో కరెక్ట్ అయ్యి సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి రిజల్ట్ రాకుండానే మీరు తప్పు అయింది ఒప్పైందంటే సినిమా భాషలో చెప్పాలంటే సినిమా తీసేరు, రిలీజ్ అవ్వకుండానే సినిమా పోతలో మీరు చెప్పలేరు. రిలీజ్ అయిన తర్వాత జనాల పల్సని బట్టి అవుతుంది. అది ఒక్కోసారి బయట వేరే సినిమా లేక సక్సెస్ అవ్వచ్చు. ఈ సినిమాలో ఏదో పర్టికులర్ పాట మనం అనుకున్నది కాకుండా ఇంకేదో కాంటెక్స్లో సక్సెస్ అయిన ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాంటి ఎన్నో కాంటెక్చువల్ ఇష్యూస్
జనాల మైండ్ని ఏదో ఒకటి చేయొచ్చు, అది మనం చెప్పలేం ఏమవుతుందని. సో దాన్ని ఆలోచించి మనం దయచేసి స్పెక్యులేషన్స్ ఇవన్నీ పెట్టి మైండ్ని వేస్ట్ చేసుకోవద్దు. ఈవీఎంలు ఎలా ఉన్నాయి జాగ్రత్త చూసుకోండి, అంతే. ఈవీఎంలు బాగుందో లేదో చూసుకోండి. ఫర్ బెటర్ సొసైటీ. జనసేన.